ప్రైజ్ లార్డ్. దేవునానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం ఒక చిన్న విషయం చూసుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 30వ వాక్యంలో చూసినట్లయితే వాక్యం ఉంది. ఈ యొక్క అధ్యాయం అంతా మనం చదివినట్లయితే యాకోబు తన అన్న అయిన ఏశావును మోసపరిచి తన మామ అయినటువంటి లాబాన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఏమేమి చేశాడు, తర్వాత ఎంత ఆయన పని చేశాడు, ఎంత నమ్మకంగా ఉన్నాడో ఈ యొక్క వాక్యంలో, ఈ యొక్క అధ్యాయంలో మనము చూడగలము. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ యాకోబు లాబాను దగ్గర ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. అంటే యాకోబు ఎక్కడైతే ఉండి ఉంటున్నాడో అక్కడ లాబానును దేవుడు ఆశీర్వదించుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పనిచేసే స్థలంలో కానీ, నీ ఇంట్లో కానీ, నువ్వు ఉండే ఏ ప్లేస్ అయినా కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే, అది ఆశీర్వాదంగా ఉండాలి అంటే నువ్వు దేవునికి ప్రియంగా జీవించు. తప్పకుండా నువ్వు ఆశీర్వదింపబడతావు.